ఇదిగో ఓకే, ఇదొకటి. నెక్స్ట్ ఇంకోటి చూడు, ఇంకో 2 ఫ్రాక్స్ చూడు, కాటన్ ఫ్రాక్స్ సెలెక్ట్ చేసుకున్నావా? ఏ చూపించు, ఇవి చూపించు నీ చేతిలో. ఇవి తీసుకుందామా? సరిపోతాయా? మొత్తానికి 3 గౌన్లు తీసుకున్నావు జైత్రి నువ్వు. బాగున్నాయి రా నీ 2 కలర్స్ కూడా, 2 పేర్స్ బాగున్నాయి. ఈ షర్ట్ బాగుంది కదా. ఫ్రాక్సే కాకుండా జైత్రికి లంగా జాకెట్లు కూడా కావాలంట, కలవరించింది. సో లంగా జాకెట్లు తీసుకున్నాను. 2 లంగాలకి ఒకటే జాకెట్ మ్యాచింగ్ లా తీసుకున్నాను అనమాట. ఒకటి పెళ్లికి, ఒకటి రిసెప్షన్కి అని. ఫ్రాక్స్ ఏమో మధ్యలో వేస్తాను. సో ఇది మా అమ్మాయి షాపింగ్, మా పిల్లలది వెడ్డింగ్ షాపింగ్ అయిపోయింది వాళ్ళ మామ పెళ్లికి. పిల్లలతో షాపింగ్ అంత ఈజీ కాదండి. మా పిల్లలు షాపింగ్లో బాగా ఏడిపించేశారు. ఇదిగో మధ్యలో కాసేపు ఇలా ఈ బాల్స్ దొరికేసరికి ఇంక అక్కడ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఒక 2 మినిట్స్ గ్యాప్ దొరికిందని చాలా హ్యాపీగా రిలాక్స్గా ఫీల్ అయ్యాను నేనైతే. అమ్మో ఇంకోసారి షాపింగ్ పెట్టుకోకూడదు అనిపించింది, అంత భయపెట్టేశారు అసలు. మా అమ్మాయి అలరైతే అంతా ఇంత కాదు. ఈ వీడియో కూడా చాలా కష్టంగా తీశాను. ఎంతసేపు వాళ్ళిద్దరిని హోల్డ్ చేయడమే సరిపోతుంది, ఒకరి తర్వాత ఒకరిని. అన్ని షాపింగ్ మాల్లో ఉన్న బట్టలన్నీ తెచ్చేసేవాళ్ళు. అసలు అయితే మళ్ళీ అన్ని వెనక్కి పెట్టలేక అవి ఎక్కడి నుంచి తెచ్చారో చూసుకోవడమే సరిపోయింది నాకైతే. బొమ్మలు అయితే మరీ దారుణంగా, అసలు బిల్లింగ్ కౌంటర్ పక్కన ఉండే బొమ్మలు దొరికితే కష్టం అయిపోయింది అసలు అవి పెట్టడం నాకు. సో అలా షాపింగ్ ముగిసింది.